ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా మామయ్య వచ్చేసి గాజులపల్లి వజ్రాల వేట మరియు అట్లాగే వచ్చేసి గిద్దలూరు ఘాటు ఇంకా బొగదా కొత్తది ఏర్పాటు చేస్తున్నారు కదా ఆ ప్లేసు అలా విహారయాత్రకు అయితే బయలుదేరుతున్నాము. సో ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే స్కిప్ చేయకండి, కంటిన్యూ చేయండి, చాలా అయితే బాగుంటుంది. ఇంకోటి ఏమంటే దారిలో కూడా మనం గాజులపల్లి వజ్రాల వేట దగ్గరకు అయితే చూద్దాం మొత్తం. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రజలు, అక్కడ ఎవరైనా వస్తున్నారా లేదా, ఎవరికైనా వజ్రాలు ఏమైనా దొరుకుతున్నాయా లేదా, పోలీసు బందోబస్తు ఇంకా ఉందా లేదా అనే కోణంలో అయితే మొత్తం అయితే చూద్దాము. కానీ వజ్రాలకే ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మామగారు హాయ్ చెప్పండి సబ్స్క్రైబర్లకు. కుక్కలు అయితే వెంట పడినాయి. అవి అంటే మామూలు కుక్కలే, మురిగే కుక్కలు కరువు అంటారు కదా, ఆ విధంగా అయితే కొంచెం దూరం అయితే ఫాలో అప్ చేసినాయి తోడుగా వస్తామని. అప్పర్లేదు అని కొంచెం గట్టిగా అరిచే వరకు అవి అయితే వెళ్ళిపోయినాయి. ఓకే ఇప్పుడైతే మనం గాజులపల్లి దగ్గరలో అయితే ఉన్నాము. పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ అయితే ఇక్కడ నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే గాజులపల్లి వజ్రాల వేట అయితే ఆ ప్రదేశంకి అయితే వచ్చినాము. ఇక్కడైతే ప్రజలు అయితే ఎవ్వరు లేరు, ఆ రోడ్డు మీద కూడా లేరు, పోలీస్ బందోబస్తు కూడా ఎటువంటిది అయితే లేదు. మనమైతే ఇంకా ముందరకైతే వెళ్దాము. వచ్చేటప్పుడు అయితే మనము చూసినాము ఇక్కడ ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఇదే గాజులపల్లి వజ్రాల వేట లోపలికి వెళ్ళే ప్లేసు. ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు, దయచేసి ఎవరైతే రావద్దు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇదైతే దర్గా ఫారెస్ట్ లో ఎంటర్ అయ్యే ముందు అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మంది ప్రయాణికులు వాళ్ళు వీళ్ళు వచ్చేసి అయితే ఇక్కడైతే దిగి అక్కడ హుండీలో ఏమన్నా వేసి వాళ్ళు నిమ్మకాయ అయితే ఇస్తారు, అది వాహనంలో పెట్టుకొని అయితే వెళ్తుంటారు. చాలా మంది అయితే వెళ్తారు, ట్రావెల్ చేసే వాళ్ళు, బయటికి వెళ్ళే వాళ్ళు, సరుకులకి మార్కెట్ లోడింగ్లు అలాంటి లారీలన్నీ ఇక్కడ ఆగి కంపల్సరీగా వెళ్తాయి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫారెస్ట్ లో అయితే ఎంటర్ అయితే అయినాము. వ్యూ పాయింట్ అయితే చాలా అయితే బాగుంది, మిస్ చేయకుండా అన్ని అయితే చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. మామయ్య ఏందో చెప్తున్నాడు కానీ గాలికి అయితే మాటలు అయితే వినపడడం అయితే లేదు. ఇప్పుడు పచ్చర్లకు అయితే వచ్చినాము, చాలా బ్యూటిఫుల్ లొకేషన్. పచ్చర్లలో కూడా ఫోటోలు దిగడానికి ఫోటో షూట్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఘాట్ సెక్షన్ అయితే ఎక్కబోతున్నాము. ఇప్పుడు మీకు కనబడేది రైల్వే బ్రిడ్జ్, ఇది అక్కడ నుంచి ముందరకు వెళ్తే ఇప్పుడు ఘాట్ సెక్షన్ అయితే ఎంటర్ అయితే అవుతున్నాం మనం. ఓకే ఫ్రెండ్స్ ఇదైతే గిద్దలూరు ఘాటు పైన అయితే ప్లేస్కి అయితే వచ్చినాము. మొత్తం ఘాట్ సెక్షన్ అయితే ఎక్కినాము. మీకు వచ్చేసి ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది, దాని ద్వారా సౌండ్స్ ఇవి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసాం మీరు బగోదా ఇంకోటి అయితే అక్కడైతే స్టార్ట్ చేసేసినారు. ఇంకా రైలు వెళ్ళడమే ఆలస్యము. ఓకే ఇంకా ముందరకైతే వెళ్తున్నాం మనమైతే. వీడియోని అయితే కంటిన్యూ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పులి తెలుగు ప్రదేశములు ఇక్కడ నుంచి అయితే నంద్యాల జిల్లా అయితే పూర్తి అయితే అవుతుంది. ఫారెస్ట్ లో సగం నుంచి అయితే నంద్యాల జిల్లా అయితే ఇక్కడ నుంచి వచ్చేసి నంద్యాల జిల్లా ఇండియన్ బోర్డు దగ్గర అయితే నిలబడినాము. అక్కడ వెరైటీ గా సౌండ్స్ వస్తుండే, ఇంకా అక్కడ నుంచి అయితే మనం ముందరగా అయితే వెళ్ళినాము. ఇప్పుడు చూస్తున్న ఈ సైడ్ లో అయితే బ్రిటిష్ వారు కట్టించింది. ఎంత దృఢంగా ఉందంటే మామూలుగా అయితే
ప్లాస్టింగ్ చేయకుండా అట్లనే గోడ ఉంచితే బయట వర్షాలకే ఒక 4-5 సంవత్సరాలకే వెళ్ళిపోతుంది. కానీ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ ఇటుకలు కూడా కరగడం లేదు. ఆ బ్రిటిష్ వాళ్ళు కట్టించింది మన వాళ్ళు, ఐడియా ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు, అంతే. కట్టించింది మాత్రం మన ఇండియన్స్. ఇదైతే గిద్దలూరు ఘాట్ మొత్తం దిగిన తర్వాత కొత్తగా ఫారెస్ట్ లో అయితే సఫారీ అయితే ఏర్పాటు చేసినారు. ఇంకా రూమ్స్ అవి ఇవి అయితే ఉన్నాయి. కానీ ఇంకా సఫారీ అయితే ఇంకా అరేంజ్మెంట్ కాలేదంట. ఇంకా కొంచెం టైం పడుతుందంట, 2-3 నెలలు పడుతుందని చెప్పినారు అక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గిద్దలూరులో అయితే ఎంటర్ అయినాము. పిల్లలు ఏదో ర్యాలీ అయితే తీస్తున్నారు. స్కూల్ పిల్లలు ర్యాలీ అయితే జరుగుతుంది. గిద్దలూరు ఊర్లో మధ్యలోకి అయితే వచ్చినాం మనం అయితే. వీడియోని అయితే కంటిన్యూ చేయండి, చాలా అయితే బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూ వచ్చేసి అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏమంటే పిల్లలు ఏదో ర్యాలీ అయితే తీసినారు. సరే, ఇప్పుడు గిద్దలూరులో ఒక వీధిలో అయితే వెళ్ళినాము. ఆ వీధిలో వచ్చేసి ఇక్కడ సందుకు ఎదురుగా అయితే కొండ అయితే ఉంది. చుట్టూరు కొండలు, చాలా అద్భుతంగా ఉంది. చల్లటి గాలి, ఎండ లైట్గా ఉంది. మసీదులు, దేవాలయాలు, చర్చిలు అన్ని పుష్కలంగా ఉన్న ఊరు. కొండలు అయితే కనపడుతున్నాయి. ఇంకోటి ఏమంటే ఇక్కడ కాలువలు అయితే పూర్తిగా క్లీన్ గా ఉన్నాయి. ఎందుకంటే కొండపై నుంచి నీళ్లు నేరుగా కింది వరకు పోతాయి వర్షం పడినప్పుడు. అందుకోసం కాలువలలో నీట్గా ఉన్నాయి కాలువలు. ఇంకా అక్కడి నుంచి అయితే మనం అయితే ఫుడ్ తీసుకున్నామని ఒక హోటల్ కి అయితే వచ్చినాము. ఇక్కడ ఫుడ్ తీసుకున్నాము. PR గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఈ ప్లేస్ కి అయితే వచ్చినాము. హోటల్లో రైస్ ప్లస్ చపాతి, 2 లెగ్ పీస్ల చికెన్ అయితే తీసుకొని ఇక్కడికైతే వచ్చేసినాము. మళ్ళీ ఫారెస్ట్ లో ఉన్న దిగువమెట రైల్వే స్టేషన్ కి అయితే వచ్చినాము. ఇంకా అక్కడైతే మనకైతే ఇక్కడ ఇవి జంతువులు అవి ఉన్నాయి. అయినా కానీ మన దగ్గర ఒక ఆయుధం అయితే ఉంది. దాన్ని చూస్తే ఎవరైతే చూడండి ఫ్రెండ్స్, మొత్తం ప్రశాంతంగా అయితే ఉంది. చల్లటి గాలి ఉంది. ఎండలో వస్తే ఎండ కూడా ఉంది. ఇప్పుడు మన ఆయుధం వచ్చేసి ఇదేనండి ఆయుధము. కానీ ఇది కుక్కలు మీదికి రాకుండా భయపెట్టడానికి అయితే పెట్టుకున్నాము. కానీ దాంతో ఎవరికి ఏమైతే చేసేది ఉండదు. దాని తర్వాత వచ్చేసి మనకు ఇలా బ్యాక్ సైడ్ లో చూసుకుంటే ట్రైన్ అయితే వస్తుంది. చాలా స్లోగా స్పీడ్ అయితే పెరిగింది. దాదాపుగా చాలా స్పీడ్ అయితే వెళ్తుంది రైలు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఘాట్ సెక్షన్కి అయితే వచ్చినాము. ఇక్కడ వచ్చేసి ఇది బ్రిటిష్ వాళ్ళు అయితే కట్టించింది. దీని సైడ్ కామాము, సైడ్ కాయ పెద్ద లారీ అయితే వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, టర్నింగ్ అయితే అదిరిపోయింది. ఘాట్ సెక్షన్లో అయితే రూట్స్ అయితే చూస్తున్నారు కదా, చాలా భయంకరంగా అయితే ఉన్నాయి. చలం రైట్, జాందలే ఏం జనాలు ఎక్కువ రావడం లేదన్నా? ఎవరు గుడి లెక్క ఉందిలే ఆడనా? ఉన్నారా? దండి మంది ఉన్నారా? ఇప్పుడు ఆడవనికి అవుతుందిలే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గాజులపల్లి వజ్రాల వేట ప్లేస్కి అయితే వచ్చినాము. ఇప్పుడు ఓల్డ్ ప్లేస్లో అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ఇంకొంచెం ముందరకైతే చాలా మంది అయితే ఉన్నారని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇక్కడైతే ఇంకా అన్న ఎవరికైనా దొరికినాయి అన్న? ఏమన్నా ఎంత ఎన్ని రోజుల క్రితమా దొరికిందా? ఏమో పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఏం రావడం లేదా ఇప్పుడు? అంటే రావడం లేదా పూర్తిగా? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఎవరికి వెళ్ళాలో కామెంట్ చేయండి.